శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా గాయకులకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యారంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది. అంతేకాకుండా విద్యలో బాగా రాణిస్తారు. గాయకులకి చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ప్రోగ్రామ్స్ రీత్యా విదేశాలకు వెళ్ళడము, దూర ప్రాంతాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది. అంతేకాదండి, మీ రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు కూడా బలంగా 4th భావంలో ఉన్నాడు. 4th భావంలో కుజుడు తప్పు కదా, కానీ మంచివాడే. 4th భావంలో ఉండడం వల్ల, అది కూడా కర్కాటక రాశిలో ఉండడం వల్ల యోగాన్ని ఇస్తాడు. చదువు విషయంలో చిన్న ఆటంకాలు కలిగించినా సరే చదువు విషయంలో దిగ్విజయం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా మీ మాతృప్రేమను ఎప్పుడు దూరం వరో మాతృప్రేమ ఎక్కువ మీ మీద ఉంటుంది. అలాగే భూములు, వాహనాలు, గృహాలు సౌకర్యంగా మీకు ఎక్కువ ఉంటాయి. అలాగే విద్యలో ఎక్కువ రాణిస్తారు. సంగీతం అంటే బాగా ఇష్టపడతారు. అంతేకాకుండా చంద్రకేతువులు 6వ భావంలో ఉండడము, 19వ తారీఖు 20వ తారీఖు కూడా చంద్రుడితో కలిసిన కేతువు 6వ భావం ఉండడం వల్ల చంద్రుడు యొక్క ఇచ్చే మంచి ఫలితాలు కూడా కేంద్రపచ్చి పాపి అయినా 6వ భావంలో ఉన్నాడు. 6వ భావంలో కూడా తప్పే. కేతు ఉండడం వల్ల చంద్రుడు ఇచ్చే ఫలితాలు శుభ ఫలితాలుగా మార్చి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడండి. ఏం ఫలితాలు ఇస్తాడంటే, విద్యలో బాగా రాణించడము, విదేశాలకు వెళ్తున్నప్పుడు విదేశ స్టాంపింగ్ అవ్వడము, రుణ భయాలు, రోగ భయాలు, శత్రు భయం లేకుండా కాపాడుతాడు. ఈ కోర్టు కేసులు ఇటువంటివి లేకుండా లా పరంగా మీకు ఫేవరబుల్గా ఉండేటట్టుగా మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా 7వ స్థానాన్ని కూడా కుజుడు చూడడం వల్ల వివాహ శుభకార్యాలు మీకు కుదరడము, అవి కూడా అతి త్వరలోనే వివాహాలు జరుగుతుంది. మీ వ్యాపార ప్రక్రియ బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేసే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. తలవంతలంగా వచ్చే ధనయోగం మాత్రం మీకు బాగా ఉందండి ఎక్కువగా. ఎందుకంటే గురుడు 8వ స్థానం చూడడం వల్ల, అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా, ఇందని చెప్పినట్టుగా లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినా గురు ప్రభావం వలన, గురు భగవానుడి వలన 8వ స్థానం చూడడం వలన మీకు వాటన్నిటి నుంచి ఉపశమనం కలగడానికే అవకాశము ఉంటుంది. అలాగే భాగ్యస్థానంలో కేతు 3rd హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు. విదేశ పర్యటన చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. విద్యారీత్యా మీ విదేశాలు వెళ్తారు. ఎందుకంటే మీకు బుద్ధిబలం బాగా ఉంది. ప్రతి దాంట్లోనూ విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నానండి, మీకేనండి. మీరు బాగా కష్టపడుతున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, మీరు విజయం సాధిస్తారు. బుధుడి కారకత్వాలు కాబట్టి ముఖ్యంగా ఈ ఆస్ట్రాలజర్స్ ఉంటారు సార్, వాళ్ళకి, వేద పండితులకి, అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, CA, ICWA, CME అంటాం, వాళ్ళందరికీ కూడా ఈ అకౌంట్స్ సంబంధించిన వాటిలో బాగుంటుంది. శాస్త్రవేత్తలు కూడా చాలా అద్భుతమైన కాలము. బుధుడి ప్రభావం చాలా బాగుంటుంది. ముఖ్యంగా వ్యాపారవేత్తలు ఏవైనా సరే, ఏ బిజినెస్ చేసినా, ఫుడ్ కానీ, వస్త్ర వ్యాపారం కానీ, గోల్డ్, సిల్వర్ అటువంటి వాటిలో మీకు బాగా కలిసి వస్తుంది. బుధుడి వలన మీరు తీర్థయాత్రలు చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు. గురువుగారిని పీఠాధిపతులు కలుస్తారు. దశమంలో రవి దిగ్బలుడు, చాలా మంచివాడు మీ రవి. సో రవి ఒక్కడే ఉండడం వల్ల, కుజదృష్టి ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, శని వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు. ఎందుకంటే మీ శని మీ రాశిని చూస్తున్నారు కాబట్టి. అయినా కూడా రవి ప్రభావం వలన, దశమంలో రవి వలన గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఎదుగుదల ఉండడము, రాజకీయంగా పదవులు రావడము అవకాశాలు ఉన్నాయని మీకు ఎక్కువ ఉన్నాయి. అలాగే 10th భావంలో రవి ఉండడం వల్ల కూడా మీకు విదేశ పర్యటన జరుగుతుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లు ఎక్కువ రావడానికి దిగ్బలత్వంలో ఉన్న రవి స్ట్రాంగ్గా ఉంటాడు. మీ మాటకి విలువ ఉంటుంది. దశమరడి రవి దృఢమైన శరీరము, దృఢగాత్రము అవన్నీ ఇస్తాడు. శనితో కలిసిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. శని ఒక్కడే మంచివాడు కాదండి, కానీ శనితో కలిసిన శుక్రుడు కాబట్టి ద్వితీయాధిపతి 9th హౌస్ లార్డ్ మీకు లాభంలో ఉన్నారు. 10th హౌస్ లార్డ్ మీకు లాభంలో ఉన్నారు.
కాబట్టి మీకు ఇది చేస్తే ప్రొఫెషన్లోనూ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా లాభంలో ఉన్న శుక్రుడు, లాభంలో ఉన్న శని సెకండ్ హౌస్ లార్డ్ సప్తమాధిపతి అవ్వడం వల్ల, భార్యాభర్తల వలన, మీ వ్యాపారాల వలన, మీ కష్టపడి సంపాదించడం వల్ల ధనయోగం ఉంటుంది. మీ వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, వస్త్ర పరిశ్రమలకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా మంచి యోగంగానే ఉంటుంది అని చెప్పచ్చు. రాహు 12వ భావంలో ఉండడం వల్ల అంత మంచిది కాదు. గృహంలో పీడ, ఈ శత్రు భయము, రోగ భయము, కొద్దిగా ఈ లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి అందరికీ కాదండి, కొంతమందికి ఉండడానికి అవకాశం ఉంది. అయినా కూడా మీకు విజయం కలగడానికి కేతు ఆరోభంలో ఉండడం వలన మీకు విజయ పరంపరలతో ఉంటారు. ఏమి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ముఖ్యంగా పూజించవలసింది కూడా అమ్మవారిని పూజించడం వలన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. ఇప్పుడు 12 రాశుల వాళ్ళకి, ప్రతి రాశి వాళ్ళకి రెమెడీస్ అని ఉంటాయండి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటాం అనమాట. ఈ ప్రతి రాశి వాళ్ళు కూడా ముఖ్యంగా శని శుక్రుల కాంబినేషను, అలాగే రాహు ప్రభావం సరిగ్గా లేకపోవడం వలన, రవి కూడా సరిగ్గా లేకపోవడం వలన మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలండి. ముఖ్యంగా మీరు అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడము, అలాగే శనీశ్వరునికి సంబంధించినటువంటి తైలాభిషేకాలు చేసుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు ఇవన్నీ చేయించుకోవడం వలన శని శుక్రుల వలన వచ్చే దోషాలు బాగా పరిహారం అవుతాయండి. ముఖ్యంగా అది చాలా చేయించుకోవడం మీ ఇంట్లోనే మీ దగ్గర ఉన్న పండితులతో చేయించుకోండి. ముఖ్యంగా సూర్య భగవానుడు మీకు చాలామందికి మంచి పొజిషన్ లేడు, అన్ని రాశుల వాళ్ళకి. సో నేను చెప్పదగ్గ సూచన ఏంటంటే, మన రాబోయే కాలంలో అంటే వచ్చే నెల మాఘమాసంలో రథసప్తమి రోజు మంగళవారం 4వ తారీఖుని మన ఆది ఆస్ట్రాలజీ తరపున అరుణ పారణమని చేస్తున్నామండి. అంటే సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. ఆ సూర్యభగవానుడు అందరికీ అంటే ఆరోగ్యం ఇవ్వడంలోనూ, సకాలంలో అందరికీ పెళ్ళిళ్ళు అవ్వడంలోనూ, సత్సంతాన యోగం కలగడంలోనూ, గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా ఉన్నతంగా రాణించడంలోనూ, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీలోనూ, అలాగే రాజకీయ రంగంలో ఎదుగుదల ఉండడంలోనూ, ఈ లా రిలేటెడ్ కొన్ని కోర్టు కేసులకు సంబంధించిన వాటిలో పరిష్కారం ఉండేట్టుగాను, అలా అనేక రకాలుగా సూర్యభగవానుడు చేయడం వలన అన్నపారణం చేస్తున్నాము, వేద పండితులు చేస్తున్నాము. అలా చేయడం వలన మొత్తం జనములు రావడం కాకుండా సూర్యలోకంచ గచ్చతి, సూర్యలోకాలకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మంచి మంచి లోకాలకు వెళ్తామండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కాలంలో ఈ జన్మలో కూడా ఈ సూర్యుని వలన వచ్చే దోషాలు పోగడం కాకుండా సూర్యభగవాన్ నమస్కారపీడు కాబట్టి, ఆయన యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి కాబట్టి, ఆయన గ్రహరాజు కాబట్టి, పైగా ఈ మనం చేసే రథసప్తమి పూట చాలా పవర్ఫుల్గా ఉంటాడు కాబట్టి, సూర్యభగవానికి అత్యంత ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజునే అరుణపారణం చేస్తున్నాం. మీరు చాలా తక్కువ రుసుము ఉంటుందండి, 1116 ఉంటుంది. మీ భార్యాభర్తల యొక్క పేర్లు ఇస్తే చాలు, మా కింద నంబర్లు ఇస్తాం. మనం ఇంకో వీడియో కూడా చేస్తున్నాను, తప్పకుండా చేయించుకోండి. దోషాలన్నీ పరిహారం అవుతాయి. ప్రతి రాశి వాళ్ళు ఇది మీరు చేయించుకోండి. చాలా తక్కువ రుసుమే. 50 మంది, అయితే 50 మంది కంటే మేము ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదు. ఇవన్నీ కూడా మేము వీడియో షూట్ చేసి అందరికీ పంపిస్తాం. పర్సనల్గా అటెండ్ అవ్వడానికి కుదరకపోవచ్చు. కొంతమంది ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయారు. సో మీరు కూడా తప్పకుండా చేయించుకోండి. మనం చక్కటి ఫలితాలు పొందుదురు కానీ. సో సూర్యభగవానికి ఆశీస్సులు మీ ఇంటి మీద, మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎప్పుడు ఉండాలని, మీరు ఎప్పుడు ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఉంటారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.